హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు గుడ్ న్యూస్. అందరికీ 7,000 పెన్షన్ పెంపు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారం అవుతాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ నిలిపివేత రచ్చ నడుస్తున్న వేళ వైసీపీకి పోటీగా పెన్షన్ మొత్తం పెంపుపై విపక్ష టీడీపీ ఇస్తున్న హామీలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు నెలకు 3,000 చొప్పున పెన్షన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే 5 ఏళ్లలో పెన్షన్ను తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే విజయంపై ధీమాగా ఉన్న రాజకీయ పార్టీలు పెన్షన్ పెంపుపై ఆచితూచి స్పందిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్య తాము అధికారంలోకి వస్తే నెలకు 4,000 పెన్షన్ మొత్తం పెంచుతామని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో 2,000గా ఉన్న పెన్షన్ను 3,000 పెంచుతామని హామీ ఇచ్చిన జనం నమ్మలేదు. దీనికి కారణం జగన్ కూడా 3,000 ఇస్తామన్న హామీ ఇవ్వడమే. అయితే గెలిచాక జగన్ తాను 3,000కు పెంచుకుంటూ పోతానని మాత్రమే హామీ ఇచ్చానని తేల్చేశారు. దీనికి ప్రకారం ఏటా 250 చొప్పున పెరగాల్సి ఉండగా మధ్యలో ఓ ఏడాది మినహాయించి 5 ఏళ్ల పాలన పూర్తయ్యేసరికి 3,000కు పెంచారు. అయితే ఇప్పుడు మరోసారి అధికారంలోకి వస్తే 4,000 ఇస్తామని హామీలు ఇస్తున్న చంద్రబాబు ఐవీఆర్ఎస్ రూపంలో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా తాము అధికారంలోకి రాగానే అంటే జూన్ లేదా జూలైలో పెరిగిన 1,000 రూపాయల పెన్షన్ను ఏప్రిల్, మే, జూన్ నెలలకు కలిపి 3,000, జూలైలో ఇవ్వాల్సిన 4,000కు కలిపి మొత్తం 7,000 ఇస్తానని ప్రచారంలో చెబుతున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.